హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్జున్ చాలా తెలివిగా లాయర్ చాణక్యాన్ని బోన్లో నిల్చోబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు ముందుగా చూడండి, మీ ఫ్లైట్ టికెట్ తర్వాత మీ కారు ఖర్చులు, మీకు సంబంధించిన హోటల్ బుక్ పేమెంట్ చేయడం, ఇలా ప్రతి ఒక్క ఖర్చు కూడా ఒక వ్యక్తి పే చేశాడు. ఆ బిల్లులన్నీ కూడా ఒక్కరే పేమెంట్ చేశారు. వాళ్ళు ఎవరో తెలుసా అని అర్జున్ అడుగుతూ ఉంటే మనీషా, దేవయాని, సరియు చాలా చాలా టెన్షన్ పడతారు. ఎవరా అన్నట్లు మిత్ర, లక్ష్మి ఇద్దరు చాలా టెన్షన్గా వింటూ ఉంటారు. వాళ్ళు ఎవరో చెప్పనా? వాళ్ళు మరెవరో కాదు, మిస్ సరయు అని అర్జున్ బయట పెట్టిస్తాడు. దాంతో మనీషా, సరయు మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు. లాయర్ చాణక్యకు ఒక నోరు నుంచి ఒక్క మాట కూడా రాదు. సరయు గారే మొత్తం పేమెంట్ చేసినట్లు, అందుకు సంబంధించిన బిల్స్ అన్నీ వాటికి అర్జున్ సంబంధించిన జడ్జి గారికి ప్రొవైడ్ చేయడంతో అవును, ఇవన్నీ సరయు పేరు మీద ఉన్నాయి అని జడ్జి కూడా కన్ఫర్మ్ చేస్తాడు. ఇప్పుడు సరయు గారిని నేను మాట్లాడాలి, బోన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాము అని అర్జున్ చెప్పడంతో సరయు వచ్చి బోన్లో నిల్చుంటుంది. మీకు మిత్ర గారికి మధ్య బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఎలాగైనా సరే మిత్ర గారిని దెబ్బతీయాలి అని ఈ పార్వతి అని ఆవిడతో చేతు కలిపారు, చెప్పండి అని అర్జున్ నిలదీస్తూ ఉంటాడు. మిత్ర, లక్ష్మి కోపంగా సరయు వైపుకు చూస్తూ ఉంటే మనీషా, దేవయాన్ని టెన్షన్ పడుతూ ఇక సరయు ఏం చెప్తుంది, అర్జున్ ఈ కేసుని ఎలా గెలిపిస్తాడన్నది నెక్స్ట్